ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం చూద్దాం. పిరికివారును అవిశ్వాసులను. ఇక్కడ ఒక్క మాట గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ వివరించాలంటే టైం పడుతుంది. మనకు బాగా అలవాటైంది, రోజుకి కనీసం అడపగడప ఒక 50 అయినా 20 అయినా మనం అలా మాట్లాడుకున్న బ్రతకలే. అలా బ్రతికేవాడు ఎక్కడికి వెళ్తాడో చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. పిరికివారును. సరే, పిరికివారు ఎవరు? పిరికివారు రాత్రిపూట చీకట్లో భయం పోవద్దు అనే ఆ పిరికితనమా? కాదు. నిన్ను నమ్ముకున్నా, నీవు నమ్ముకున్నా, నిన్ను కన్నా తన రక్తాన్ని చిందించి నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని ధైర్యంగా ఒప్పుకున్న ధైర్యం 30 సంవత్సరాలు మాదిరికరమైన జీవితం జీవించే జీవితం ఏదైతుందో ఆ జీవితం జీవిస్తాను. పిరికివాడిగా కాదు, రోషం కలిగిన దేవునికి పౌరుషం కలిగిన కుమారుడిగా బ్రతుకుతాననే ధైర్యం నీకుందా? పిరికితనం. ఈ పిరికి వారును అవిశ్వాసులు. మనమందరం విశ్వాసులమే. క్రైస్తవుడు అంటే పేరేమొస్తుంది? విశ్వాసి. ప్రభు ఈ కార్యం చేస్తానని నమ్ముతావా? ఇక్కడ నమ్ముతావు, ఒక వారం లేట్ ఏంటంటే ఇంకెక్కడికి వెళ్తావు. ఏ ప్రభు నమ్ముతావు, అమ్మ పిల్లి గురించింది, మళ్ళీ ఇంటికి వెళ్తావు. నమ్ముతావా? హేయమైన ఆచారయుక్తమైన క్రియలు నీళ్ళు కనిపిస్తూ విశ్వాసం అంటావా? అలాంటివి ఎన్నో ఉన్నాయి.